హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ఘోర ప్రమాదం ఘటనలో 45 మంది మృతి చెందగా దాంట్లో కూకట్పల్లి నియోజకవర్గం పద్మావతి నగర్కు సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మరణించారు. రహీమున్నిసా, రహీం బేగం అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా వెళ్ళడానికి వాళ్ళకి ఎలాంటి వీసా లేదని కూడా వాపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి వాళ్ళని పరామర్శంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని, దాంతో పాటుగా వీసా ఏర్పాటు చేస్తామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. దాంతో పాటుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద ఉన్నా ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, దాంతో పాటుగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మామిళ్ళ అంజనేయులు అనే వ్యక్తిపై బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడటువంటి మామిళ్ళ అంజనేయులపై కూడా పోలీసులు ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అతను ఎలాంటి తప్పుడు చేయకపోయినా, ఎలాంటి కులాన్ని దేశించి మాట్లాడకపోయినా, ఎలాంటి ఆధారాలు లేకపోయినా అతనిపై కేసులు నమోదు చేయడంతో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అందరు కలిసేసి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాన్ని అందజేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై ఏ విధంగా కేసులు నమోదు చేస్తారని కూడా అడిగారు. దానితో పాటుగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారానికి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన కూడా కేసులు చేయాలని ఫిర్యాదు చేసినా వాటిని పట్టించుకోవట్లేదని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి తప్పుడు పనులు చేయకపోయినా ప్రశ్నించినందుకు వాళ్ళపైన కేసులు పెడుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మాదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది.